చిదంబరం నటరాజస్వామిని చూసేద్దామా? హలో గైస్! ఈరోజు మీ అందరికి నా దేవుడిని చూపిస్తాను. ముందుగా బొజ్జ గణపయ్యని దర్శించుకొని గోపురాలు, శిల్పాలు చూసుకుంటూ లోపలికెళ్తే అక్కడ మంగళ వాయిద్యాలతో, పూజలతో నటరాజస్వామి నాకు స్వాగతం పలికినట్టు అనిపించేసింది. ఈ చిదంబరం టెంపుల్ తమిళనాడులో ఉంటుందండి. ఎంతో పురాతనమైనది కానీ ఎంతో ప్రత్యేకమైనది ఈ టెంపుల్. ఇక్కడ వేద పఠన కూడా చేస్తున్నారు విద్యార్థులు. ఈ చిదంబర ఆలయం పంచభూతాలలో ఒకటైన ఆకాశాన్ని సూచిస్తుంది. అండ్ ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తాడంట. ఇక్కడ ప్రతి గోపురం మీద 108 నృత్య భంగిమలు ఉంటాయంట. ఎంత అదృష్టమో అండి ఈ టెంపుల్ ని దర్శించుకోవడం. ఇక్కడ గర్భగుడిలో ఒక చిన్న లైట్ కూడా ఉండడు. మొత్తం దీపాల వెలుగులతోనే స్వామిని దర్శించుకుంటాం. ఇక్కడ కోనే చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఇంకా కమర్షియల్ అవ్వలేదు, అందుకే నిజమైన టెంపుల్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న నాట్య మండపం చాలా ప్రత్యేకమైంది. ఎంతో మంది డాన్సర్స్ ఇక్కడ డాన్స్ చేసి నా స్వామి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. నాకు ఆ రోజు ఆత్మానందం కలిగింది.